నమస్తే అన్న, అందరికీ నమస్కారం. శనివారం పర్వానియా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లోని 5వ అంతస్తులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 2 మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పర్వానియా అగ్ని ప్రమాదంలో ఊపిరాడక 5 ప్రవాసులు మృతి చెందారని చెప్పి, అలాగే వాళ్ళ యొక్క మృతికి కారణమైన ప్రవాసుడిపైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే యొక్క చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రమాదం జరిగిన పక్క ఫ్లాట్ లో అయితే నివసిస్తూ ఉన్నారో, అలాగే అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లాట్ లో ఉన్న ప్రవాసుడు సురక్షితంగా బయటికి తప్పించుకున్నాడు. కానీ ఆ పక్క ఫ్లాట్ లో ఉన్న ఎవరైతే సిరియన్ కుటుంబం ఉందో ఆ యొక్క సిరియన్ కుటుంబం పొగ వ్యాపించడంతో అయితే ఆ యొక్క పొగ పీల్చి ఊపిరాడక వాళ్ళైతే కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. ఆ వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మొదటగా 2 మరణించగా ఆ తర్వాత మరొక 3 మరణించారని చెప్పి అధికారులు తెలిపారు. మరణించిన వారందరూ బతికి ఉన్న ప్రవాసుడు మరియు అతని యొక్క కుటుంబం యొక్క అపార్ట్మెంట్ పక్కనే నివసిస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ, ఆమె యొక్క భర్త, వారి 2 కుమారులు మరియు ఒక వికలాంగ బిడ్డతో సహా మొత్తం 5 మరణించారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే మంగాఫ్ ఘోర అగ్ని ప్రమాదం మర్చిపోకముందే ఇలా ఒక సిరియన్ కుటుంబం, ఒక ప్రవాస కుటుంబంలోని 5 మరణించడం చాలా బాధాకరం అన్నా. కాబట్టి కువైట్ లోని అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రమాదాలు ఎండాకాలంలో జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కువైట్ లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ముఖ్యంగా కిచెన్ లో వంట చేసేవారు ఎవరైతే ఉన్నారో గ్యాస్ ఆఫ్ చేయడం కానీ ఆన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లాట్ లో ఉన్న ప్రవాసుడు తప్పించుకుంటే పక్కన ఉన్న కుటుంబం ఏదైతే ఉందో పొగకు ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. చావు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి బ్రతికున్నన్ని రోజులు అందరూ ఆనందంగా సంతోషంగా గడిపి మీకెన్ని సమస్యలు ఉన్నా పట్టించుకోకుండా ఆ యొక్క సమస్యలు వాటంతట అవి తీరిపోతాయి. బ్రతికున్నన్ని రోజులు మనం సంతోషంగా ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.